తెలంగాణలో మరో కొత్త పార్టీ చంద్రశేఖర్ కూతురు అంటే కేసీఆర్ గారి కూతురు కవిత అయితే కొత్త పార్టీ పేరు ఏమొచ్చేసి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు పెట్టింది. ఆల్రెడీ ఈసీకి రిజిస్ట్రేషన్ కోసం కూడా నమోదు చేసుకుంది, ఈసీకి పంపించడం జరిగింది. అయితే ఈసీ కొంచెం జాప్యం చేస్తుందని ఈవిడ కోర్టులో కూడా కేసు వేసింది, హైకోర్టు ఏమొచ్చేసి ఫిబ్రవరి 27వ తారీఖునే వాయిదా వేసింది, అక్కడ వాదించింది. దాని గురించి అటు ఈసీకి చెందినటువంటి న్యాయవాది కూడా ఇచ్చేశారు. మేము 23వ తారీఖే చెప్పాము, కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు క్లారిఫికేషన్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తాము, ఆమోదించేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఇటు కవితకి చెందినటువంటి ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో, వాదించేటటువంటి లాయర్ కవిత తరఫు నుంచి ఆయనకి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం వల్ల ఇది వాయిదా పడింది. ఈ రోజు కానీ రేపు కానీ దీని గురించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా హైకోర్టులో వాదించిన తర్వాత ఈసీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఆవిడ పార్టీ పేరు టీపీజే అని చెప్పుకుంటుంది, అంటే తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పుకుంటుంది. ఒకవేళ ఈసీ నుంచి అఫీషియల్గా వస్తే మొత్తం ఇక జెండా తయారు చేయడం, అలాగే దానికి సంబంధించి అజెండా, అలాగే మిగతావి కూడా ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు కవిత రాబోయేటటువంటి ఎన్నికల కోసం. ఏ ఉప ఎన్నిక వచ్చినా లేకపోతే 2028లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ బలహీనపడుతుందని తననే ప్రజలందరూ నమ్ముతున్నారని కూడా చెప్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోవడం వల్ల కేటీఆర్ నేను ఇద్దరము సమానమే, ఆయన బీఆర్ఎస్ నేను నా పార్టీ కాబట్టి నాకు కూడా ఓట్ల శాతం ఉంటుంది అన్న విధంగా ఆవిడ అనుకుంటుంది. కానీ ప్రజలు ఇప్పుడు ఇక్కడ షర్మిల ఏ విధంగా అవుతుందో అక్కడ ఆ విధంగానే ఉంటారు అనుకుంటున్నాను. కానీ ప్రజలు మాత్రం ఆవిడకి ఓటు వేస్తారా వేయరా అనేది తెలియదు బహుశా. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ షర్మిల ఏ విధంగా అయితే ఒక దీంట్లో ఉన్నారో అలాగే సేమ్ అక్కడ కూడా ఆ విధంగానే ఉంటుందేమో ఆవిడ పరిస్థితి కూడా. ఎందుకంటే ప్రజలు అంతగా నమ్మరు, వీళ్ళ స్వార్థం కోసం పార్టీలు పెట్టేస్తుంటే ఎంతమందిని నమ్ముతారు?